అకార్డింగ్ టు మీ ఆవిడ తన సామాన్లు తీసుకుని సడన్ గా వెళ్ళిపోయారంటే దానికి అర్థం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టుంది. అని తెలుసా అత్తమ్మా, ఆవిడ నాకు చెప్పారు కూడా ఆవిడ వాళ్ళింటిని చాలా మిస్ అవుతున్నాను అని. సో బహుశా ఈ విషయం మీ అందరితో చెప్పడానికి ఆవిడేమైనా కొంచెం హెసిటేట్ అయ్యారేమో. ఆవిడ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా. ఏం పర్వాలేదత్తమ్మా, నా దగ్గర మీరందరూ ఉన్నారు, అండ్ ధ్రువ్ కూడా ఉన్నాడు కదా, నాకింకెవ్వరు అవసరం లేదత్తమ్మా. నన్ను క్షమించండి. నేనేం చేసినా అది మీ అందరి సంతోషం కోసమే చేస్తున్నాను. నేను ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఆవిడ గురించి ఏమైనా తెలిస్తే మీకు కాల్ చేస్తాను. నేను వెళ్తాను. ఉన్నతి, ఒకవేళ నీకు ఏదైనా కావాలంటే నాతో చెప్పు. అలాగే చిన్నత్తయ్య. పద. మీరు కంగారు పడకండి అత్తమ్మా. ఉన్నతి, యమున పిన్ని గురించి తెలుస్తుందిలే. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. బాయ్. అత్తయ్య, మీరు చాలా గ్రేట్. మీ ఐడియా కారణంగా నా నెత్తి మీద ఉన్న యమున అనే ప్రమాదం తప్పింది. అత్తయ్య, నానా, రేఖకి నాకు మధ్య ఏదైతే జరుగుతుందో దానివల్ల మీరు బాగా దిగులు పడుతున్నట్టున్నారు కదా. లేదు నాన్నా, ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో నీ తప్పే ఉంది చెప్పు. ఇదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, తప్పు ఎవరిదా అని. అత్తయ్య, నేను బహుశా రేఖని తప్పుగా అనుకుంటున్నానేమో, లేక తన డివోర్స్ మేము నిజంగా విడిపోదాం అనుకుంటున్నప్పుడు ఫైల్ చేసిందేమో. బహుశా ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు. నేను ఒకసారి రేఖతో మాట్లాడడం మంచిది. నేను ఎంత అమౌంట్ పెంచి చెప్పానో అది తీసుకొచ్చావు కదా. మొత్తం 30 లక్షలున్నాయి నువ్వు అడిగినంత. సరే, నువ్వు నీ పని చేసావు, నేను నా పని చేస్తాను. రేపు చాలా పెద్ద కన్సైన్మెంట్ వెళ్ళబోతుంది. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా పంపించేస్తాను. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత నాకు రాఘవ్ నా మాట విన్నట్టు అనిపించింది. ఆయనది అర్థం చేసుకున్నారని కూడా అనిపించింది. అందుకే కదా ఏమీ కోప్పడలేదు, ఎలాంటి నిందలు మోపలేదు. ఈరోజు చాలా శాంతంగా ఉన్నారు. రేఖ, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో.
చాలంట నూరేళ్ళు దాచుకుంటా కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా ఇదిగో నా ప్రాణమంతా నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా మనసారా విడిపోయా ఇక నాతో నేనా ఏమో 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 నాలో ఊపిరి నీవేమో నిన్నే మించిన నిజంగానే అత్తయ్య గారు రేఖను మెచ్చుకొని తీరాల్సిందే. తనకి ధైర్యం చాలా ఎక్కువ. #వెరీ కరేజియస్. మిస్ మెడోనా ఏం మాట్లాడుతున్నా సరే బాగా ఆలోచించు. కానీ నేనెందుకు చెప్పకూడదు అత్తయ్య గారు? రేఖ నా సిస్టర్ ఇల్లా అండ్ నా సిస్టర్ ఇల్లా అయ్యుండి తను చేసే పనులు ఎందుకు అంతగా ఏం చేసింది తను? ఇక మీరే చెప్పండి. రాఘవ్ బ్రోకి రేఖకి మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి బదులు రేఖ తన మంగళసూత్రాన్ని తీసి పారేసింది. మరి రేఖ చాలా క్లియర్ గా చెప్పేసింది కదా, నేను ఇప్పుడు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ అని. నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాఘవ్ బ్రో, నేను నిజమే చెప్తున్నాను. మీకు నా మీద ట్రస్ట్ లేదా? మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి. రాఘవ నువ్వు ఏదైనా చేయడానికంటే ముందు నేను వెళ్ళి రేఖతో మాట్లాడతాను. నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్ నానా. ఇక రాఘవకి ఎప్పటికీ తెలీదు రేఖ తన మంగళసూత్రం ఎందుకు తీసేసిందో. ఎందుకంటే అది లూజ్ అయిపోయింది కాబట్టి తను దాన్ని రిపేర్ కోసం ఇవ్వాలనుకుంది. రాఘవ ఎప్పుడు ఇదే అనుకుంటాడు, రేఖకి ఇంకా ఈ బంధం ముఖ్యమే కాదని, వాడు తనకి ఒక భారంగా తయారయ్యాడని.